సెవెన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. బిఎస్ గారు నమస్కారం సార్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీతో ప్రారంభిస్తున్నాం మేము డిబేట్లు. మై బ్లెస్సింగ్స్ అండ్ మై విషెస్ ఆర్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రెండోది ఏంటంటే సార్, మీరు మాధవీలత గారు విషయం అడిగారు. సార్, నేను ఎంటర్ సినిమా సామాజిక వర్గంకి సంబంధించిన విషయం ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. వీళ్ళకి ఆఫ్ నాలెడ్జ్తోనూ సమాజం మీద అవగాహన ఉండదు. ఎందుకు ఉండదని కాంక్రీట్గా నేను ఎందుకు చెప్పగలంటే, ఒకటి వీళ్ళు ఇంట్లో ఏసీ రూమ్ నుంచి బయటికి రారు, రెండోది బయటకు వస్తే కార్వాన్లో కూర్చుని ఉంటారు. అంటే సమాజంలో ఏం ఏడుస్తుందో, సమాజం ఏం జరుగుతుందో వీళ్ళకి అసలు ప్రాథమిక అవగాహన ఉండదు. కానీ సూక్తి ముక్తావళి పొద్దున మనకి చూడండి, చిన్నప్పుడు టీవీ లేనప్పుడు 6:40కి ఏహం వార్త అని వచ్చేది. అలాగా సూక్తి ముక్తావళి ప్రవచనాలు. ఈ మాధవీలత గారు లాంటి ఆవిడ ఏంటంటే భూమి తెల్లారకముందు పేద బీజేపీలో వాజ్పేయి గారు, అద్వానీ గారి నుంచి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారితో పాటు ఈవిడ కూడా బీజేపీలో స్టార్ట్ అయినట్టు ఈ ఓవర్ యాక్షన్ బ్యాచ్లు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టేట్మెంట్ మనం ఇచ్చిన తర్వాత దాన్ని కన్ఫైన్ అవ్వడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అదర్వైజ్ ఆ స్టేట్మెంట్లో కనుక పొరపాటు ఉంటే విత్డ్రా చేసుకోవడం అంతకన్నా ఉత్తమం. అంతేకాని ముందు ఒకటి మాట్లాడిన తర్వాత దానికి వచ్చి కాన్సిక్వెన్సెస్ని నేను ఇవాళ చూస్తే, నేను ఒక వీడియో మాట్లాడితే అది 20,000 వెళ్ళింది, ఇంకో వీడియో వెళ్తే 2,50,000 వెళ్ళింది, తక్కువ వీడియో వెళ్ళిన వల్ల నాకు ఎన్ని రిప్రికేషన్స్ అని మాట్లాడారు ఆవిడ. అంటే ప్రాథమిక అవగాహన అంటే ఎంత చెత్త మాట్లాడారో దాన్ని బట్టి వచ్చే కాన్సిక్వెన్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేసీ దివాకర్ రెడ్డి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఫ్యామిలీ, దే ఆర్ బీన్ ఇన్ ద పాలిటిక్స్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. మీరు ఇంకోటి చెప్తాను, కడప, అనంతపురం ఈ రెండింటికి రాయలసీమలో ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ ఉంటాయి. గతంలో ఏదో రాయలసీమ ఫ్యాక్షనిజం అంటే నాకు తెలిసి వీచివరంలో జుట్లు పీక్కుని కొట్టుకు చావడమే ఫ్యాక్షనిజం. అంతేకాని వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు, ఉద్యమాలు ఇలాంటప్పుడు అయితే వాళ్ళ రోలు, వాళ్ళ ఇది కూడా ప్రెజెన్స్ కూడా ఉండదు. ఉదాహరణకి మనకి తెలంగాణ ఉద్యమంలో ఇవాళ కేసీఆర్ గారు అనరాని మాట్లాడి అన్నప్పుడు అయితే పంచేంద్రియాలు మూసుకుని అక్కడే కూర్చున్నారు లొంగిలు కట్టుకుని. ఎవడు ఇక్కడ ఎగేసుకుని అలా బాలకృష్ణ గారి సినిమాలో లారీలు బస్సులు వేసుకుని వచ్చి ఇక్కడ యుద్ధాలు అలాంటివి ఏమీ జరగలేదు. దాన్ని బట్టి వాళ్ళ పద్ధతి ఏంటో అర్థమవుతుంది. ఒకప్పుడు అనంతపూర్లో పరిటాలు ఉన్నప్పుడు కాస్త ఆవేశాలు, ఆ మదిల్చెరు సూరు వాళ్ళిద్దరు చచ్చిపోయారు, ఇంకా అనవసరం అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదాహరణకి వాళ్ళు పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఉన్నప్పుడు రాప్తార్లాట్ నియోజకవర్గంలో కూడా మొన్న తుపదూరి చంద్రశేఖర్ రెడ్డి గారు గెలిచి కూడా చూపించారు. ఇవాళ అంత దుర్భేద్యమైన కడప ఎన్ని కబుర్లు చెప్పిందారా ఆ మాధవ్ గారు గెలిచి అక్కడ కూడా చూపించారు. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఏదో సినిమాటిక్గా ఆ బాలకృష్ణ గారి సినిమాలో చూసి మనం ఊహించుకుని వీ లివ్ ఇన్ ఫాల్స్ ఇల్యూషన్ అనేది తప్పు. నేను ఖచ్చితంగా సమర్థిస్తాను. ఎందుకంటే ప్రాస్టిట్యూట్ అనే ఒక మాట వాడారు, ఏమైనా వచ్చండి, అది నాకు ఆయన వ్యక్తిగతంగా నేను సమర్థన కిందకు రాదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తాడిపత్రిలో ఒక ఆడపిల్లలతో నైట్ అది అక్కడ ఉన్న న్యూ ఇయర్ వేడుకలకి పిలుపునిచ్చినప్పుడు శాంతి పద్ధతుల విషయంలో ఏ అవగాహన ఉందని రాయలసీమలో మాట్లాడుతుంది. ఎందుకంటే దే ఆర్ డూయింగ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. అండ్ మోర్ ఓవర్ ఇంత ఆర్ సర్కమ్స్టాన్సెస్లో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్గా గెలిచిన ఉదంతం తెలుసు. అండ్ మోర్ అక్కడ నీట్నెస్కి, క్లీన్లీనెస్కి పెట్టింది పేరు ఆ నియోజకవర్గం. చిన్న కాగితం మీరు రోడ్డు మీద వేసినా ఆయన వచ్చి తోలు తీసేస్తారు ఎవరికైనా సరే. సో అలాంటి నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ఆవేశకావేశాలతో భాష అన్నది ఖచ్చితంగా అలాగే మాట్లాడతాడు ఆయన. ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో ఆయన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మీదకి వెళ్ళి వాళ్ళకి సినిమా ఎలా చూపించారో తెలుసు. రెండోది ఏంటంటే మీకు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 300 బస్సులు ఎంతో నిలువరించిన దానికి ఆయన మనస్తాపం గురవడం ఒక ఎత్తు అయితే, ఈసారి బస్సు తగలెట్టేస్తారు. ఎలాంటి వాడికైనా ₹1,00,00,000 విలువ చేసే బస్సు ఆస్తి అన్నది కళ్ళ ముందు అర్పణం అయిపోతే నాకు తెలిసి 2 డ్రైవర్లు 2 క్లీనర్లు దాని మీద ఒక ఎంత కాదన్నా ఒక 10-20 మంది వ్యవస్థ బతుకుతూ ఉంటుందో ₹10 సంపాదించే మార్గానికి ఎవడన్నా గడ్డి కొడితే ఖచ్చితంగా అది మొమెంటరీ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. దానికి తోడు తాడిపత్రిలో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి శాంతి భద్రతల విషయంలో పోలీసులు నాకు తెలిసి 2,80,000 మందికి ఒక కానిస్టేబుల్ ఉంటాడు సార్. కానీ ఇవాళ మనకి ఎక్కడో ఒక రేరెస్ట్గా ఒక నిర్భయ కానీ ఇక్కడ మన దివ్య కానీ ఇలాంటివి ఏవో జరిగిన వాటిని బేస్ చేసుకుని ఇవాళ సమాజంలో ఎవడో బయటికి రావట్లేదు, ఏమీ జరగట్లేదు అని మాట్లాడడం ఎంతవరకు సముచితం. అండ్ మోర్ ఇవాళ ఇయర్స్ టుగెదర్ ముఖ్యంగా సినీ ఫెటర్నిటీకి సంబంధించిన హీరోలు కానీ ఈ న్యూ ఇయర్ వేడుకల్లో వాళ్ళంతటి వాళ్ళు కొన్ని ప్రోగ్రాములకు ఒప్పుకుని వాళ్ళు మాట్లాడిన దాంట్లో వీళ్ళు సినీ ఫెటర్నిటీ నుంచి అయినా సత్సంగులు ఏమైనా ఉన్నారా? వీళ్ళ దగ్గరికి ప్రామాణికలు ఎందుకు ప్రజలకు చేతమని ఇవ్వడానికి ఈవిడికి ఏంటి ఉంది కెపాసిటీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పిలుపునివ్వచ్చు అంటే ఒకటి సార్, ఆమె ఏం మాట్లాడింది ఇప్పుడు ఆమె సినీ తారగా చూడకండి. ఒకటి నేను 2 విషయాలు అడుగుతాను, లేకపోతే అని చెప్తాను. ఆమె బీజేపీ నాయకురాలు. ఎలా ఏ నాయకురాలు అండి? మాకు తెలియని నాయకురాలు ఉండండి. ఒక నిమిషం, మీరు బీజేపీ సీనియర్ జర్నలిస్ట్ అండి, మనం అనమాట. ఇదే జర్నలిస్ట్కి సంబంధించిన విషయం ఒక ఉదంతం ఒక బీజేపీ ఇప్పుడున్న ప్రతినిధితో జరిగినప్పుడు దిక్కు దివానా లేదు, పార్టీలు మారే ఉదంతం. రెండోది ఈవిడ ఎంత బీజేపీ ప్రతినిధి అన్నారు కదా, నాకు తెలిసి పురంధేశ్వరమ్మ ఇవాళ దాకా ఖండన ఏమైనా చూసారా? అంత చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీఏ కూటమిలో ఉన్న ఉదాహరణకి బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ గతంలో కూటమి నేపథ్యంలో ఉన్నప్పుడు కూడా ఈవిడ మాట్లాడిన మాటలు సాక్షి టీవీలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు. ఈవిడ క్లీన్ చిట్ కండక్ట్ ఇచ్చేశారు. ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత నిలకడలేని మాటలు, నిలకడలేని విషయాలు, ప్రాథమికంగా విషయం మీద అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంతో ఏది పడితే అది మాట్లాడితే అక్కడ స్థానికంగా పట్టున్న నాయకులు మనసుకు తీసుకుంటే ఇలాగే ఉంటుంది.
Right. డాక్టర్ రెండోది బాల. ఏంటంటే దానికి సంబంధించిన అవసరం వరకు ఒక విషయం చెప్పాలంటే ఈ ఆఫ్ నాలెడ్జ్ ఏది పడితే అది మాట్లాడుతూ మొత్తం రాయలసీమను ఆపాదించి మాట్లాడుతూ ఎంతవరకు సంధిస్తాం. మళ్ళీ ఇక్కడ ఇదంతా అలా ఉంటుందని నాకు తెలియదు అన్న డిఫెన్స్ మాడ్యూల్లో నెక్స్ట్ మాట్లాడిన మాటలు ఇవన్నీ పరిగణలోకి తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ కన్ఫైన్ యువర్ స్టేట్మెంట్ అక్కడ శాంతి భద్రతలు గత హిస్టరీలో ఈ తాడిపత్రి నియోజకవర్గంలో న్యూ ఇయర్ వేడుకల్లో గత అనుభవాల్లో ఏదైనా ఒక ఆడపిల్లకి పొరపాటున ఏదైనా జరిగిన ఉదంతాలను కూటమికి ఇచ్చుకుని మాట్లాడితే దాని మీద ఎవడైనా మనం సమానం చెప్తాం. అంతేకాని గుడ్డ చేళ్ళ పడినట్టు ఏది పడితే ఒక బయాస్ స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని ప్రతి ఒక్కటి డిఫెండ్ చేయాలి, అఫెండ్ చేయాలి, ఇందులో ఏళ్ళ మనోభావాలు ఆళ్ళ మనోభావాలు అంటే స్థానికంగా ఉన్న నెక్కచ్చిన ప్రజాస్వామ్య ప్రతినిధిగా ఉన్న వ్యక్తికి గ్యారంటీగా మనోభావాలు గాయపడతాయి. ఓ న్యూ ఇయర్ వేడుకకి పిలుపుడు ఇచ్చినప్పుడు ఆడపిల్లలందరికీ ఆయన సురక్షితంగా చూసుకోవాల్సిన బాధ్యత దాని మీద ఉండదు. రైట్ డాక్టర్ బాల మీరేమంటారు? అంటే అలా ప్రాస్టిట్యూట్ అనే మాట వాడడం కొంచెం ఆక్షేపణీయంగా ఉంది, మీరేమంటారు? ఒకటి ముందుగా ప్యానల్లో ఉన్న కేఎస్ ప్రసాద్ గారికి, అలానే సీనియర్ అలానే బిఎస్ గారు మీకు, అలానే 24/7 ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న సిబ్బందికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ గుడ్ ఈవినింగ్ కూడా అండి. ఎందుకంటే కొత్తగా మళ్ళీ డిబేట్ స్టార్ట్ చేశారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్లో వస్తున్నారు. ఫైన్. ఒకటి పాయింట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలలో ఏం చెప్పిందంటే ప్రాస్టిట్యూషన్స్కి అంటే చాలామందికి తెలియని అంశం. రైట్ కోల్కత్తా వర్సెస్ వెస్ట్ బెంగాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జరిగినప్పుడు వెస్ట్ బెంగాల్ వర్సెస్ ధర్మసాగర్ అని ఒక కేసు ఉంది. రైట్. ప్రాస్టిట్యూషన్ ఒక ప్రొఫెషన్ అంటారు. ఇట్స్ నాట్ డిగ్రేడబుల్ వర్డ్. ఆయన ఎందుకు వాడాడు ఏంటి అనే సందర్భాలు మనం చూసుకున్నప్పుడు వాట్ ఈస్ ద ప్రొఫెషన్ అనేది చెక్ చేసుకుంటే జనరల్గా సొసైటీలో ఉన్న ఫ్యాక్చువల్స్ మనం తీసుకోవాలి. అంటే ఏంటి, ఎవరికైనా ఇప్పుడు మీకైనా నాకైనా కొన్ని విషయాలు ఎలా తెలుస్తాయి, సొసైటీలో ఉన్న విషయాలు తెలుస్తాయి. అంటే మనం తిరగడంలో, నలుగురు చెప్పుకోవడంలో, లేకపోతే ఇదివరకు మనం చూసాం బల మీద కూర్చొని నలుగురు మాట్లాడుకోవడము, తాడిపండ దగ్గర మాట్లాడుకోవడం, అది గ్రూప్లో కూర్చొని మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు ఇలాంటి ఆపాద ఉంది అంటే అక్కడ అలాంటివి జరగకుండా చేయకుండా ఇలాంటివి జనరల్గా రావు. ఎందుకంటే మనం చూసాం మీ టూ అని చెప్పేసి అని, లేకపోతే శ్రీరెడ్డి అంశం ఆమె కూడా పాపం నగ్నంగా అక్కడికి వస్తుంది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత వాళ్ళు బహిర్గతం చేయడం ఏంటి అంటే ఇక్కడ కమిట్మెంట్స్ అనేది నడుస్తున్నాయి అంటే దానికి ఇంకో పేరు, అంటే ఒక ప్రొఫెషనల్గా పెట్టుకున్న పేరు ఏంటంటే కమిట్మెంట్. దానికి యాంటీగా వాడుకునే ఇంకో పదం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు, నేను ఆ పదాన్ని వాడదలుచుకోవట్లేదు. సో ఇప్పుడు ఆయన వాడాడు అంటే నువ్వు ప్రొఫెషన్గా వాడినా లేకపోతే అన్ప్రొఫెషనల్గా వాడినా దాని ఆబ్జెక్ట్ అనేది ఏంటనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అలా జరుగుతున్నాయి కాబట్టి ఈయనకి ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఏంటో మనకు తెలియదు. సో కాబట్టి ఆవిడ మాట్లాడినప్పుడు ఈయనకి ఎలాంటి మనోభావాలు దెబ్బతిన్నాయో లేకపోతే ఏంటో మనకు తెలియదు. కానీ ఒక ఆడపిల్లని మనం అలా సంబోధించడం కరెక్ట్ కాదు. దాన్ని మనం ఖండించాలి. ప్రజాప్రతినిధిగా ఒక వ్యక్తికి కొన్ని రిస్ట్రైన్మెంట్స్ అనేది ఉంటాయి. సెల్ఫ్ రిస్ట్రైన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఎస్, డెఫినెట్గా ఒకవేళ ఆమె మాట్లాడిన మాటల్లోనో లేకపోతే దానివల్ల ఏదైనా పీస్ అండ్ ఈక్వాలిటీ దెబ్బతినే విధంగా, సొసైటీలో ఏదైనా ఎఫెక్ట్ అయ్యే విధంగా అంటే ఖచ్చితంగా ఆయన ఒక ప్రజాప్రతినిధి కాబట్టి లీగల్గా ఆయన అప్రోచ్ అయ్యి ఆమె మీద యాక్షన్ తీసుకుని చేస్తుంటే బాగుండేది కదా. కానీ ఇక్కడ ఏమైపోతుంది